గౌరవనీయులైన ఈశ్వరయ్య సార్ గారికి, అలాగే గౌరవనీయులైన భాస్కర్ రెడ్డి సార్కి, అదేవిధంగా నాతో తోటి అధ్యాపకులకు అందరికీ కూడాను నా నమస్కారాలు. అదేవిధంగా నా ప్రియమైన నా రాకాసులందరికీ సరస్వతి పూజ శుభాకాంక్షలు. మిమ్మల్ని అందరినీ ఇలా ఒక్కసారిగా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖాలన్నీ కూడా వెలిగిపోతూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉన్నారు. ఈ 9 నెలల కష్టము ఇవన్నీ కూడాను ఈరోజు పోయి మీ ముఖంలో సంతోషం బాగా కనిపిస్తోంది. అదేవిధంగా ఈ సంతోషం మీకు ఎల్లవేళలా జీవితాంతం ఉండాలని, అదేవిధంగా మీరు మంచి ఆరోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. ముఖ్యంగా చదువుకుంటేనే గుణవంతురాలవుతుంది, చదువుకుంటూనే సంస్కారం వస్తుంది అనేది రెండిటితో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే చదువు ఉంటేనే సంస్కారం ఉంటుంది. సంస్కార విహీన విద్య వ్యర్థః భవతి, విద్యా దదాతి వినయం. విద్య ఉంటేనే వినయం అనేది వస్తుంది, ఆ సంస్కారం ఉంటేనే చదువు కూడా మనకు బాగా వస్తుంది. కాబట్టి చదువు సంస్కారము అని పెద్దలు చెప్పారు. అవి రెండు మనలో ఉండాలి అంటే మనం వాటిని అభ్యసిస్తూ ఉండాలి, సాధించుకోవాలి. గురువులు చెప్పిన ప్రతి మాటను వింటూ బాగా చదువుకొని గురువుల్ని ఎప్పుడు కూడాను గౌరవించుకోవాలి. తల్లిదండ్రులు గురువులే కాబట్టి మన ఇక ప్రత్యక్ష దైవాలు. అదేవిధంగా కేవలం చదువుకుంటేనే కాదు, ఆ మార్కులు కేవలం కాగితాల్లో మాత్రమే కనపడతాయి. అవి చూసుకున్నప్పుడు మాత్రమే మన పర్సంటేజ్ ఇంత, మన మార్కులు ఇంత, నేను ఫస్ట్ వచ్చాను అని అనుకుంటాం. కానీ మన ముఖాన్ని మనల్ని చూడగానే మనకు మార్కులు వేసేది ఒకటే, అదే మన ప్రవర్తన, మన మంచి నడవడిక. ఇవి ముఖ్యంగా మీకు ఉండాల్సినటువంటి విషయాలు. కాబట్టి ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవితో సమానము. ఎప్పుడు కూడా చిరుమందహాసంగా ఉండండి. ఎప్పుడు కూడా అలగడము, ఏడవడము ఇలాంటివన్నీ చేయొద్దండి. తల్లిదండ్రులకు శుభప్రదంగా ఉండాలి అంటే మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అదేవిధంగా మీరందరూ కూడాను వాసవి జూనియర్ కళాశాలలో చేరినందుకు, నేను కూడా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా వాసవి కళాశాలలో చేరినందుకు చాలా సంతోషపడుతున్నాను. మరి రాబోయే పరీక్షల్లో మీరు చాలా మంచిగా బాగా చదువుకొని విజయవంతంగా మంచి మార్కులను సాధించి మరలా రేపటి సంవత్సరం ఇలాగనే ఒక సభను ఏర్పాటు చేసుకొని అందరూ ఆనందంగా గడుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు.